హలో స్టూడెంట్స్, ఈరోజు మనము కొత్త చాప్టరు పారాబోలా గురించి చెప్పుకుందాము. పారాబోలా టోటల్ వెయిటేజ్ 9 మార్క్స్, సైడ్ మార్క్స్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఒకటి వస్తుంది. 7 మార్క్స్ ఏ క్వశ్చన్ నుంచి వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 20 నుంచి వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 18 సర్కిల్ నుంచి వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 19 సర్కిల్ నుంచి వస్తుంది. సర్కిల్ మీద చెప్పేశాను మీకు. ఇప్పుడు పారాబోలా చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 20 నుంచి 7 మార్క్స్ వస్తాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పారాబోలా చూడండి. స్టాండర్డ్ పారాబోలా. స్టాండర్డ్ పారాబోలా అంటే y² = 4x అని చూపిస్తున్నాడు. ఇక్కడ నీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే డయాగ్రామ్ వచ్చిందా, సొల్యూషన్ మొత్తం మీరు రాస్తావు. డయాగ్రామ్ ఒకటి వేస్తే డయాగ్రామ్ చూసి సొల్యూషన్ రాయడం ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్రామ్ ఎట్లా చూడండి. ఫస్ట్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇది x యాక్సిస్, ఇది x డాష్, ఇది y, ఇది y డాష్. ఈ x యాక్సిస్ మీద ఒక పారాబోలా. పారాబోలా అంటే ఎలా వస్తుంది? ఇది పారాబోలా. ఈ y యాక్సిస్ కు ప్యారలల్ గా ఒక లైన్ గీద్దాం. దీన్ని L = 0 అనుకుందాం. ఇది డైరెక్ట్రిక్స్. ఇప్పుడు మనము x యాక్సిస్, y యాక్సిస్ మీద పాయింట్స్ మీకు చూడండి. డయాగ్రామ్ వచ్చిందా, సొల్యూషన్ వచ్చింది. ఇదేంది x యాక్సిస్, ఇదేంది y యాక్సిస్, ఇదేంది పారాబోలా. ఈ y యాక్సిస్ ప్యారలల్ గా ఉండేది డైరెక్ట్ ట్రిక్స్. చూడమ్మా, ఈ పారాబోలా పైన ఏదో ఒక పాయింట్ తీసుకుందాం. ఒక పాయింట్ P(x1, y1) ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ S అనే పాయింట్ తీసుకుందాం. ఎస్ అంటే ఏంది? ఫోకస్, ఫోసి అంటాం. తర్వాత ఇక్కడ ఈ PM అంటే ఈ నుంచి ఒక లైన్ తీద్దాం. దీన్ని ఏమందాం? M అనుకుందాం. బాగా చూడండి, ఈ x యాక్సిస్ ప్యారలల్ గా ఏముంది? PM ఉంది. తర్వాత ఈ PS ను యాడ్ చేద్దాం. PS ఏ అంటే ఏంది? ఇక్కడ S ఉంది. S అంటే ఏంది? a,0. ఈ x యాక్సిస్, y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యేది ఏమంటాము? ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నాం, ఇది ఏమంటాం? వర్టెక్స్. అంటే x యాక్సిస్, y యాక్సిస్ దగ్గర ఉన్న పాయింట్స్ ఏమవుతుంది? 0,0. మనం చూడమా, ఇట్లా x యాక్సిస్, y యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూ, ఇక్కడంతా నెగిటివ్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ S తీసుకున్నాము, ఇక్కడ P తీసుకున్నాము, ఇక్కడ Z అనుకున్నాం. Z చూడండి మా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. x యాక్సిస్ రైట్ సైడ్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం, ఇది తీసుకుంటే నెగిటివ్ వాల్యూ. ఇక్కడ S యొక్క ఫోర్సీ వాల్యూ ఎలిమెంట్స్ ఏంటి? a,0. అదే Z ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూ కాబట్టి -a,0. చూడమ్మా, ఇప్పుడు చూడు, PS కి ప్రొజెక్షన్ ఆఫ్ MZ అంటాం. PS కి ప్రొజెక్షన్ ఆఫ్ MZ. వర్టెక్స్ ఏ, L ఏమంటాము? డైరెక్ట్ ట్రిక్స్. ఇక్కడ తీసుకుంటే x = -a తీసుకుంటాం. x = -a. చూడు, డయాగ్రామ్ వచ్చిందా, సొల్యూషన్ వచ్చినట్లే. ఫస్ట్ ఏం గీసాను? x యాక్సిస్. నెక్స్ట్ ఏం గీసాను? y యాక్సిస్. x యాక్సిస్ పైన ఒక పారాబోలా గీసాను. ఇక్కడ ఏంది? P(x1, y1). ఇక్కడ ఫోర్సీ a,0. ఈ PS కి ప్రొజెక్షన్ ఏమంటున్నా? MZ. అంటే PS కి MZ ప్రొజెక్షన్. ఏ అంటే ఏంది? వర్టెక్స్. దీన్ని ఏమంటున్నాను? L = 0. దీన్ని ఏమంటున్నాను? డైరెక్ట్రిక్స్ అనుకుంటున్నాను. అంటే దీన్ని డైరెక్ట్రిక్స్. L = 0, డైరెక్ట్రిక్స్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది పారాబోలా, ఏ వర్టెక్స్. ఇంక నేను ఇదే మ్యాటర్ ఇక్కడ రాస్తాను. అంటే ఏమేమి తీసుకున్నావో ఆ మ్యాటర్ మాత్రమే రాస్తాను. గుర్తుపెట్టుకో, డయాగ్రామ్ వచ్చిందే, సొల్యూషన్. దీన్ని ఏమంటాను? ఫోర్సీ. దీన్ని ఫోర్సీ. ఇదేంది? వర్టెక్స్. ఇదేంది? PS కి ప్రొజెక్షన్. L అంటే ఏంది? డైరెక్ట్స్. ఇప్పుడు ఇదే మ్యాటర్ ఇది రాస్తాం. చూడండి మా, మనము డయాగ్రామ్ ఏముందో అదే రాస్తున్నాడు. లెట్ P(x, y) be any point on the parabola. అంటే ఈ పారాబోలాలో P(x, y) ఎనీ పాయింట్. నెక్స్ట్ లెట్ S be the
ఫోకస్. ఎస్ అనేది ఫోకస్ కాబట్టి లెట్ ఎస్ బి ద ఫోకస్ అంటే ఏ కామా 0 అండ్ ఎల్ ఈక్వల్ టు 0 బి ద డైరెక్ట్రిక్స్. అలాగే చెప్పారా ఇది ఎల్ ఈక్వల్ టు 0, దీన్ని ఏమైంది డైరెక్ట్రిక్స్. చూడండి మా నెక్స్ట్ జెడ్ అండ్ ఎం. జెడ్ ఎం ఏమన్నాను, జెడ్ ఎం అనేది పిఎస్ కు ప్రొజెక్షన్ అంటున్నా. జెడ్ అండ్ ఎం ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్పి అంటే జెడ్ అండ్ ఎం అనేది ఏ దానికి ప్రొజెక్షన్ ఎస్ అండ్ పికి ఆన్ డైరెక్ట్రిక్స్ లైన్ రెస్పెక్టివ్లీ. డైరెక్ట్రిక్స్ అంటే ఈ డైరెక్ట్రిక్స్ పైన జెడ్ ఎం అనే ఉంది ఏ దానికి ఈ ప్రొజెక్షన్ చెప్పిన. నెక్స్ట్ ఏఎక్స్ యాజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. చూడమ్మా ఈ నుంచి ఇటుకి ఏఎక్స్ అంటాం, ఈ నుంచి ఇటుకి ఏవై అంటాం. మనం ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఇక్కడంతా పాజిటివ్ వాల్యూ, ఇక్కడంతా నెగిటివ్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి ఏఎక్స్ ఇస్ ద పాజిటివ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఏఎక్స్ యాజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఏవై యాజ్ పాజిటివ్ వై యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ ఉంది, ఇది వై యాక్సిస్ మీద పాజిటివ్. అదే చెప్తున్నాను ఏఎక్స్ యాజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఏవై యాజ్ పాజిటివ్ వై యాక్సిస్. నెక్స్ట్ మా వర్టిసెస్ ఏమని చెప్పినాను 0 0, 0 అంటే ఎక్స్ యాక్సిస్ కు యాక్సిస్ ఇక్కడ వర్టిసెస్ ఉంది కదా దాన్ని ఏ అన్న, దాన్ని ఏంది 0, 0. ఏ ఈజ్ కాల్డ్ వర్టెక్స్. ఏని వర్టెక్స్ అని చెప్పినా కదా, ఏ ఈజ్ కాల్డ్ వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా అంటే పారాబోలాలో ఏ అనేది పాయింట్ ఉంది దాన్ని వర్టెక్స్ అంటాం. నేర్చుడుమా లెట్ ఏఎస్ ఈక్వల్ టు ఏజెడ్ అంటే ఏఎస్ ఈక్వల్ టు హెచ్. ఇది మొత్తం లెంత్ అవుతుంది ఏఎస్ ఈక్వల్ టు ఏజెడ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అంటే ఏఎస్ ఈక్వల్ టు ఏజెడ్ అవుతుంది ఏ అవుతుంది, ఈ మొత్తం ఏ అవుతుంది. ఫోకస్ అంటే ఫోసి. ఫోసి ఏమన్నా ఎలిమెంట్ ఏ కామా 0 ఏ కామా 0. ఈక్వేషన్ తో డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఉంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది, ఈ మైనస్ ఇతర వస్తే ఏమన్నా ప్లస్ ఏ అంటే ఈఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా ఎస్పి బై పిఎం మనకి ఏది పెరాబోలా డెఫినేషన్ నుంచి ఎస్పి బై పిఎం ఎస్పి by pm is equal to 1. Corresponding say sp equal to pm. sp by pm equal to 1 ma. Corresponding say sp is equal to pm. s లో ఎలిమెంట్స్ ఏమున్నామ్మా a, 0. p లో ఎలిమెంట్స్ ఏమున్నామ్మా x1 ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కనుక్కుంటాం. pm చూడమ్మా pm అంటే సపోజ్ దీన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు pm అనేది ఎస్కేలో ఉంది పర్పెండిక్యులర్ ఉంది. మనం పేర్ ఆఫ్ లో చేసినాం ఏది పర్పెండిక్యులర్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ పి ఆఫ్ x1 y1 అంటే ఫార్ములా ఏమొస్తుందండి ఇక్కడ పిఎం కు మాడ్లెస్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అది సబ్స్టిట్యూట్ చేస్తాం. అదంతా అవసరం లేకుండా మనం డైరెక్ట్ వేస్తామంటే ఫస్ట్ చూడమ్మా ఎస్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి చూడు ఏ కామా 0. పిలో ఎలిమెంట్స్ ఏమన్నా అమ్మా x1 కామా y1. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. ఫార్ములా రాలేదనుకో x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ x1 ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది ఈ ఫార్ములా రాయాలా, ఈ ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటా. నీకు ఒక 20,000 రాలే ఏం లేదు, ఏమిస్తుంది మనకు ఇక్కడ చూడు ఏముంది ఈక్వేషన్ డైరెక్ట్ ఉంది x1 x ప్లస్ ఏ ఉంది, దీనే రాస్తాయి ఈ x1 ప్లస్ ఏ మార్లెస్ రాసుకో అంతేగా. నీకు ఇది చేసి సబ్స్టిట్యూట్ చేయాలా, అది లేదంటే రైట్ ఇది రాస్తాయి. ఇప్పుడు చూడమ్మా దీనికి ఏం చేస్తావు స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. స్కోరింగ్ ఆన్ బోత్ చేస్తే రూట్ కు స్కోర్కి వెళ్ళిపోతుంది, ఇంకా రూట్ కు స్క్వేర్ కు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ 2ax1 ప్లస్ ఇడుమా ఏ మైనస్ బి అంటే బి 0 డైరెక్ట్ y1 స్క్వేర్ ఈక్వల్ టు చూడమ్మా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax1. చూడమ్మా ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి
ఇక్కడ x1 స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, రైట్ సైడ్ x1 స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ వస్తాయి కాబట్టి ఈ x1 స్క్వేర్ ఈ x1 స్క్వేర్ ఏ స్క్వేర్ x స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలిన ఏముంది మైనస్ 2ax1 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2ax1. చూడమ్మా ఇప్పుడు y1 స్క్వేర్ ఇలాగే పెట్టేస్తాయి, మైనస్ 2ax ఉంది, అందులో అయితే ప్లస్ 2x అంటే 2ax1 ప్లస్ 2ax1 అంటే y1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2ax1 ప్లస్ 2ax1 4ax1. మనకి ఏమన్నాడు y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ab అంటే y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. అయిపోయిందమ్మా. 4 మార్క్స్ ఎంత, 7 మార్క్స్ ఎంత చూడండి. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ పెరాబోలా అంటే ఇది రాస్తా ఖచ్చితంగా 7 మార్క్స్. ఫస్ట్ డయాగ్రామ్ ఇంపార్టెంట్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఏదైనా పెరాబోలా తీసుకోవాలా. పెరాబోలా ఏదైనా పాయింట్ పి ఆఫ్ x1 ఇది 4c అంటాం, ఎస్ ఏ కామా 0. ఈ వై యాక్సిస్ కు ప్యారల్ గా ఉంటుంది, దీని ఏమంటాం డైరెక్ట్రిక్స్ అంటాం. ఇది వర్టిసెస్, ఇక్కడ జే కామా 0 అయితే మైనస్ ఏ కామా 0. ఈ ఎస్పీకి ప్రొజెక్షన్ ఏంది జెడ్, వర్టెక్స్ రాస్తా డైరెక్ట్. ఇది డయాగ్రామ్ వేస్తే డయాగ్రామ్ లో మ్యాటర్ రాస్తారు, రాసి చేసుకుంటే పోతే 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇది రాస్తే 7 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి మనకు. నోట్ చేసుకోండి మాకు. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి, నేను 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడమ్మా ఫస్ట్ ఏంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా whose axis is parallel to x-axis, parallel to x-axis, parallel to x-axis and which passing through the points minus 2, 1, 1, 2 and minus 1, 3. మీకు సర్కిల్లో పాసింగ్ త్రూ 3 పాయింట్స్ వచ్చిందే, ఇది వచ్చినట్లే. సర్కిల్లో పాసింగ్ త్రూ 3 పాయింట్స్ చెప్పేటాను, అది వచ్చిందే, ఇది వచ్చినట్లే. ఇక్కడ ఏముంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అంటాడు. చూడమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు ఈక్వేషన్ 1. ఇప్పుడు గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏముందమ్మా మైనస్ 2, 1, బి ఈక్వల్ టు 1, 2, సి ఈక్వల్ టు మైనస్ 1, 3. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్ ఏ మైనస్ 2, 1. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఏమనుకుంటా ఎక్స్, ఇంకో ఎలిమెంట్ వై. ఇప్పుడు చూడు ఈక్వేషన్ 1 నుంచి అంటే మనకి ఈక్వేషన్ 1 ఏముందమ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి అని ఉంది. ఎక్స్ అంటే ఏదమ్మా మైనస్ 2 ఈక్వల్ టు ఏ, వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి 1 ప్లస్ సి. ఇప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ 2 ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడమ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2 ఉంది, మొదలు పోతే ప్లస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మా ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద బి పాయింట్ మా 1, 2. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఇది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ అంటే ఎక్స్ అంటే ఏంటండి 1 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వై అంటే 2 ప్లస్ సి అంటే ఏముందమ్మా 1 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4a ప్లస్ 2b ప్లస్ సి. అప్పుడు ఏమవుతుంది 4a ప్లస్ 2b ప్లస్ సి. ఇక్కడ ప్లస్ 1 మొదలవుతే మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ చూడమ్మా ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్ మా, సి అంటే ఏందమ్మా మైనస్ 1, 3. ఇది x1, ఇది y1, xy మా x1 కాదు సారీ xy. చూడమ్మా ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ అంటే ఏందమ్మా మైనస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్ అంటే 3 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ వై అంటే 3 ప్లస్ సి. ఇప్పుడు ఏమవుతుందమ్మా మైనస్ 1 ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9a ప్లస్ 3b ప్లస్ సి. చూడమ్మా 9a ప్లస్ 3b ప్లస్ సి మైనస్ 1 అవుతే ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4 పాసింగ్ ద 3 పాయింట్స్ ఎట్లా వేసామో సేమ్ ఒక ఈక్వేషన్ నుంచి ఒక ఈక్వేషన్ చేయాలి. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ 2 ఇక్కడ 3
మనం పాసింగ్ 3 పాయింట్స్ ఏం చేస్తాం, కాన్స్టెంట్ ఉన్నాయి, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -1 ఉంది, దీంట్లో జింతే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏముంది మా, ఇక్కడ 4a ఉంది, ఇక్కడ ఏముంది మా, a ఉంది. అంటే ఏది పెద్దది, 4a పెద్దదా, కాబట్టి 3 - 2 చేద్దాం. 3 - 2 బాగా చూడు, ఇక్కడ 4a ఉంది, ఇక్కడ a ఉంది, కాబట్టి 3 ఈక్వేషన్ 3 నుంచి ఈక్వేషన్ 2 ఇస్తున్నాం. అప్పుడు ఫస్ట్ ఏముంది చూడు, 4a + 2b + c - 1 - ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ బ్రాకెట్ పెట్టుకోవాలమ్మా. ఏది సెకండ్ ఈక్వేషన్, a + b + c + 2 = 0. అప్పుడు ఏమవుతుంది, 4a + 2b + c - 1 మైనస్ ఒకటి చేస్తామా, -1 - a - b - c - 2 = 0. మైనస్ లోపల పంపిస్తున్నాను అనుకో, ఇంతకుముందు చెప్పిన మైనస్ లోపల వస్తే ప్లస్ ఉంటే మైనస్ అవుతాయి, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడు, +c - అది ఒకటే క్యాన్సిల్ అమ్మా. 4a నుంచి ఏ పోతే అమ్మా, 4a నుంచి ఏ పోతే 3a, 2b నుంచి b పోతే +b, -1 - 2 -3 = 0. ఈక్వేషన్ 5. నెక్స్ట్ చూడమ్మా, 2, 3 అయిపోయింది. ఇప్పుడు 4, 3లో చూద్దాం. 4, 3లో ఇక్కడ కాన్స్టెంట్ కాదు, ఏం చూద్దాం, ఇక్కడ 9a ఉంది, ఇక్కడ ఏముంది 4a ఉంది, కాబట్టి ఈక్వేషన్ 4 - ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 4 - ఈక్వేషన్ 3 ఓకేనా. ఈక్వేషన్ 4 ఏముంది మా, 9a + 3b + c + 1 మైనస్ ఈక్వేషన్ 3 రమ్మా, 4a + 2b + c - 1 = 0. చూడమ్మా, 9a + 3b + c + 1 మైనస్ మళ్ళీ చేయమ్మా, -4a - 2b - c -1 = 0. 9aలో 4a పోతే అమ్మా, దానికన్నా ముందు చూడు, ఇక్కడ +c - c క్యాన్సల్, ఇంకేమైనా క్యాన్సల్ అయితే ఇంకేం కాదు. 9aలోంచి -4a ఇస్తే 5a, ఇక్కడ +3b - 2b, 3bలోంచి 2b పోతే +b, నెక్స్ట్ కాన్స్టెంట్ మా, +1 + 1 +2 = 0. ఈక్వేషన్ 6. ఇంకేం చేయాలి మా, సాల్వింగ్. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్ చేయాలి. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఏ క్వశ్చన్ ఎంతమా 3, బి క్వశ్చన్ ఎంతమా 1 -3, మళ్ళీ రిపీట్ రాయమ్మా 3 1 -3. నెక్స్ట్ చూడమ్మా 6, ఏ క్వశ్చన్ ఉంది 5, బి క్వశ్చన్ ఉంది 1, కాన్స్టెంట్ 2, మళ్ళీ రిపీట్ మా 5 1 2. సాల్వింగ్ చేసేటప్పుడు ఏం చెప్పినాను, స్టార్టింగ్ ఎండింగ్ అనేది క్యాన్సిల్ చేయాలి. అంటే ఇది క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ చేస్తే, ఇది చేస్తే ఏ వాల్యూ, ఇది చేస్తే బి వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. ఏ వాల్యూ కావాలి మనకు, ఏ 2 1 = 2 మైనస్ ప్లస్ 3 1 = 3 = బి మా 5 3 = 15 -15 -2 3 = 6 కాన్స్టెంట్ మా 3 1 = 3 -5 1 = 5. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇలా చేయాలి, తర్వాత ఇది, ఫస్ట్ ఇలా చేయాలి, తర్వాత అది, తర్వాత ఫస్ట్ ఇట్లా, తర్వాత అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ, ఏ అంటే 2 + 3 5 = బి వాల్యూ మా -15 -21 కాన్స్టెంట్ ఎంత మా -2. నీకు ఏ వాల్యూ కావాలంటే ఏ బై కాన్స్టెంట్, అంటే ఏ బై కాన్స్టెంట్. ఏ వాల్యూ ఎంత మా 5, బి వాల్యూ ఎంత మా -2, అంటే -5/2, అంటే ఎంత ఏ = -5/2. నెక్స్ట్ బి బై కాన్స్టెంట్, బి వాల్యూ ఎంత మా -21, కాన్స్టెంట్ ఎంత మా -2, మైనస్ క్యాన్సిల్, బి ఎంతమ్మా 21/2. నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఇంకేం కావాలా, సి వాల్యూ తెలియాలి. సి వాల్యూ తెలియాలంటే దీనిలో ఈజీగా ఎంత ఈక్వేషన్ 2 ఈజీగా ఉంది, కాబట్టి ఈక్వేషన్ 2లో ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ a, b ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మా, ఈక్వేషన్ 2 చూడు మనకి ఏముంది, a + b + c + 2 = 0.
ఈ అంటే ఎంత మనకు -5/2 ప్లస్ బి అంటే ఎంత మా 21/2 ప్లస్ సి ప్లస్ 2 = 0. చూడమ్మా ఎల్సిఎం అవుతుంది మనకు 2 వస్తుంది కాబట్టి -5 ప్లస్ 21 ప్లస్ 2c ప్లస్ 2 2 4 ఈ 2 వదిలిపోతే 0 అవుతుంది. చూడమ్మా ఇక్కడ 21 ప్లస్ 24 21 ప్లస్ 4 25 -5 ప్లస్ 2c = 0. 25లో -5 పోతే 20 ప్లస్ 2c = 0. చూడమ్మా 2c అలాగే పెట్టింది అదిలో పోతే ఏముందమ్మా -20 అంటే 2c = -20 c = -20/2 2 1 జా 2 1 జా అంటే c ఎంతమ్మా -10 c = -10. మనకి ఏ వాల్యూ తెలుసు బి వాల్యూ తెలుసు సి వాల్యూ తెలుసు మొత్తం తీసుకుని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడమ్మా ఇక్కడ చేస్తాడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం a, b, c substitute in equation 1. ఈక్వేషన్ 1 చూడమ్మా x = a అంటే ఎంత మనం -5/2 y² ప్లస్ b ఎంత 21/2 y ప్లస్ c వాల్యూ ఎంత -10 = 0. మనకి ఎల్సిఎం ఏమొస్తుందమ్మా 2 వస్తుంది. ఫస్ట్ మనకి ఏముందంటే ఈ -5/2 ఉంది కదా ఇది తీసుకుందాం అంటే ఎక్స్ ఇతరులకు వస్తే +5/2 y² ఇతరులకు వస్తామా -21/2 y ప్లస్ 10 = 0. ఎల్సిఎం ఏముంది మనకు 2 ఉంది కాబట్టి 2తో మనకు వస్తే 2x ప్లస్ 5y² -21y ప్లస్ 20 2 అతను పోతే 0. చూడమ్మా ఇంకా లాస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఏం రావాలి చూడు ఫస్ట్ y² రావాలి మనకు మామూలుగా అయితే x² రావాలి x² కోసం కాబట్టి డైరెక్ట్ y² రాస్తాం అంటే 5y² నెక్స్ట్ ఏమొస్తామా ప్లస్ 2x -21y ప్లస్ 20 = 0 అయిపోయిందమ్మా. పాసింగ్ ద 3 పాయింట్స్ తిరిగి వచ్చేసింది. పాసింగ్ ద 3 పాయింట్స్ అంటే ఖచ్చితంగా మనకు ప్యారలల్ టు x యాక్సిస్ కానీ ప్యారలల్ టు y యాక్సిస్ కానీ అడగచ్చు. అడిగితే ఈ మెథడ్ చేస్తే అయిపోయింది 7 మార్క్స్ ఖచ్చితంగా అవుతుంది. ఇంపార్టెంట్ పాసింగ్ ద 3 పాయింట్స్ వస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సింపుల్ చూడండి. ప్రాబ్లం ఎంత సింపుల్గా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ y యాక్సిస్ మీద నేను చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, మనం మ్యాథ్స్ 2Bలో పారాబోలాలో 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 20 నుంచి చెప్తామా. పారాబోలా 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 20 ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చెప్పాను దానికి కంటిన్యూషన్ మా ఇది ఇక్కడ చూడండి మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ద యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు y యాక్సిస్ ఇంతకు ముందు ప్యారలల్ టు x యాక్సిస్ చెప్పాను మా ఇప్పుడు ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు y యాక్సిస్ విచ్ పాసింగ్ టు ద పాయింట్ 4, 5, -2, 11 అండ్ -4, 21. ఇంతకు ముందు x యాక్సిస్ ప్యారలల్ చెప్పాను ఇప్పుడు y యాక్సిస్ ప్యారలల్ అంటే y యాక్సిస్ ప్యారలల్ అంటే ఈక్వేషన్ మొత్తం x యాక్సిస్లు ఉంటాయి. మనకు పాసింగ్ టు 3 పాయింట్స్ వచ్చినాయా ఇది వచ్చినట్లే సేమ్ అది చూడండి ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ చూడండి మా సొల్యూషన్ మా ద ఈక్వేషన్ ఆఫ్ ద parabola whose axis is parallel to y axis which చూడమ్మా y axis అంటున్నాడు y axis కాబట్టి ఈక్వేషన్ మొత్తం ఎట్లా వస్తుంది x axis వస్తుంది. y axis is
చూడమ్మా, y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది ఈక్వేషన్ 1. అది ఎక్స్ యాక్సిస్ అంటే ఈక్వేషన్ మొత్తం y యాక్సిస్ లో ఉంటుంది. దీని ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ యాక్సిస్ మీద చెప్పినాను, ఇప్పుడు y యాక్సిస్ మీద చెప్తున్నాను. చూడండి మా, అంటే y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎప్పుడు ప్యారలల్ టు y యాక్సిస్. y యాక్సిస్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ మొత్తం ఎక్సెస్ లో ఉంటుంది. అదే ప్యారలల్ టు ఎక్సెస్ అని అనుకో, ఈక్వేషన్ మొత్తం y లో ఉంటుంది. ఇది అనుకున్నాం. నెక్స్ట్ గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఏమిటాడు? a ఈక్వల్ టు 4, 5, b ఈక్వల్ టు -2, 11, c ఈక్వల్ టు -4, 21. చూడమ్మా, y యాక్సిస్ కు ప్యారలల్ ఉంది కూడా ఈక్వేషన్ ఎంత x యాక్సిస్ లో ఉంటుంది. y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వేషన్ అనుకుంటా. గివెన్ పాయింట్స్. మనం సర్కిల్లో పాసింగ్ 3 పాయింట్స్ వచ్చిందా, ఈ ప్రాబ్లం ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్. అదే చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ 4, 5. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి x అనుకుంటానమ్మా, ఒకటి y అనుకుంటా. ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటున్నాడు. ఈక్వేషన్ 1 ఏమో చూడు మనకు, y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. చూడమ్మా, y అంటే మా 5 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే మా 4 స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ అంటే మా 4 ప్లస్ సి. చూడమ్మా, 5 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16, అంటే 16a ప్లస్ 4b ప్లస్ సి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఏముంది? +5 ఉంది. రైట్ సైడ్ పోతే -5 అవుతుంది. అంటే 16a ప్లస్ 4b ప్లస్ సి -5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ చూడమ్మా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద బి పాయింట్. బిల్ ఎలిమెంట్స్ ఏమన్నామా? -2, 11. ఒకటి x, ఒకటి y. మనకి ఈక్వేషన్ ఏముంది? y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. y అంటే ఎంతమ్మా? y బదులు ఎంత పెడతావు? 11 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఎంతమ్మా? -2 ప్లస్ సి. చూడమ్మా, ఇక్కడ రాస్తున్నాను. 11 ఈక్వల్ టు -2 స్క్వేర్ మైనస్ ప్లస్ 4a ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ b 2b ప్లస్ సి. చూడమ్మా, ఇప్పుడు 4a మైనస్ 2b ప్లస్ సి ప్లస్ 11 ఇతర వస్తే -11 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అయిపోయింది. ఈక్వేషన్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమా? ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం చేయాలా? ఈక్వేషన్ 1 పాసింగ్ ద సి పాయింట్. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్. సి పాయింట్ ఏముందమ్మా? -4, 21. దీంట్లో ఇది x అనుకుంటాను, ఇది y అనుకుంటాను. అంటే ఏ ఎలిమెంట్స్ అయినా సరే మనకు 2 ఎలిమెంట్స్ ఇస్తే ఒకటి x అనుకోవాలా, ఒకటి y అనుకోవాలా. మనకు వచ్చిన ఈక్వేషన్ సబ్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏమో చూడు, y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ y. y అంటే మా 21 ఈక్వల్ టు ఏ ఎక్స్ స్క్వేర్ అంటే -4y స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ -4 ప్లస్ సి. సి వాల్యూ తెలుదమ్మా? సి వాల్యూ తెలుదు కాబట్టి సి వాల్యూ అలాగే రాస్తున్నా. చూడమ్మా, ఇప్పుడు 21 ఈక్వల్ టు -4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16a ప్లస్ ఇంటూ మైనస్ 4b ప్లస్ సి. ఈ 21 అతలో పంపిస్తాం. ఏమవుతుంది? -21 అవుతుంది. అంటే 16a -4b ప్లస్ సి -21 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. సేమ్ మనం పాసింగ్ టు ద పాయింట్లో ఏం చేసినాము? ఏ ఈక్వేషన్ ఎక్కువ ఉందో ఆ ఈక్వేషన్ నుంచి తక్కువ ఈక్వేషన్ చేసినాం. ఇక్కడ సేమ్ అంతే. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఈక్వేషన్ 2లో ఇక్కడ -5 ఉంది, ఇక్కడ -11 ఉంది. మనం అక్కడ కాన్స్టెంట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్ పట్టుకుందాం, ఫస్ట్ ఎలిమెంట్ పట్టుకుందాం. ఇక్కడ చూడమ్మా, ఈక్వేషన్ 2లో ఏముంది? ఇక్కడ 16a ఉంది. ఇక్కడ ఏముంది మా? 4a ఉంది. 16 పెద్దదా 4 పెద్దదా? 16 పెద్దది. కాబట్టి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. బాగా గుర్తుపెట్టుకోండి. మనము పాసింగ్ టు ద పాయింట్ లో కాన్సెక్టింగ్ లో ఏం చేసినాము? ఇక్కడ కాన్స్టెంట్ పట్టుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టర్మ్ పట్టుకుంటున్నా. ఇక్కడ 4a ఉంది, ఇక్కడ 16a ఉంది.
ఈ రెండింటిలో ఏది పెద్దమా 16 కాబట్టి 16 లో నుంచి 4 తీస్తున్నా అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తున్నా. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 2 రాయమ్మా 16a ప్లస్ 4b ప్లస్ c మైనస్ 5 మైనస్ ఈక్వేషన్ 3 రాసేటప్పుడు బ్రాకెట్ రాసుకోవాలి, ఎందుకు మైనస్ ఉంది బ్రాకెట్. ఈక్వేషన్ 3 ఏమందమ్మా 4a మైనస్ 2b ప్లస్ c మైనస్ 11 ఈక్వల్ టు 0. చూడమ్మా 16a ప్లస్ 4b ప్లస్ c మైనస్ 5 ఈ మొత్తం మైనస్ తో మల్టిప్లై చేయాలి. మైనస్ తో మల్టిప్లై చేయాలంటే ఏంది మైనస్ లోపలికి పంపిస్తున్నాం, మైనస్ లోపలికి పంపిస్తున్నాం అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అయితే, ప్లస్ ఉంటే మైనస్ అంటే మైనస్ లోపలికి పంపించినప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్. ఈడ మైనస్ ఉంది ఏమవుతాయి ప్లస్ అవుతుంది, ఈడేముంది ప్లస్ ఉంది ఏమవుతాయి మైనస్ అవుతుంది, ఈడేముంది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. అంటే మనం మైనస్ లోపల పంపినప్పుడు మైనస్ ఉంటే ప్లస్ అయితే, ప్లస్ ఉంటే మైనస్ అయితే అంతే. ఇప్పుడు ఏముంది మైనస్ 4a ఇదేమవుతుంది ప్లస్ 2b ప్లస్ ఉంది మైనస్ c మైనస్ ఉంది మైనస్ ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చూడాలి. ఫస్ట్ చూడమ్మా ప్లస్ c మైనస్ c క్యాన్సిల్, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేం క్యాన్సిల్ కాదు. చూడు ఇప్పుడు 16a ఇక్కడ 16a ఉందమ్మా, ఇక్కడ ఏముంది 16a మైనస్ 4a అంటే 16a నుంచి 4a పోతే 12a. చూడమ్మా ప్లస్ 4b ప్లస్ 2b ప్లస్ 6b. నెక్స్ట్ మా కాన్స్టెంట్ మా ఇక్కడ ప్లస్ 11 ఉంది, ఇక్కడ మైనస్ 5, 11 నుంచి 5 పోతే ప్లస్ 6 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ ఏదంతా పోతుందమ్మా 6 తో డివైడ్ చేయొచ్చు. 6 తో ఎట్లా చూడమ్మా 6 తో ఎలా డివైడ్ చేసాడు 6 1 జా 6 2 జా 6 2 అంటే 2a ప్లస్ 6 1 జా 6 1 జా అంటే b ప్లస్ 6 1 జా 6 1 జా 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5 అంటే ఇప్పుడు 2 3 అయిపోయింది. ఇప్పుడు 3 4 అయినా చేసుకోవచ్చు, 4 2 అయినా చేసుకోవచ్చు. యాక్చువల్లీ దాన్ని వేసుకుంటే 2 3 అయిపోయినాక 3 4 వేసుకుంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించమ్మా ఈక్వేషన్ 4 ఏముంది 16a మైనస్ 4b ప్లస్ c మైనస్ 21 ఈక్వల్ 0. ఈక్వేషన్ చూడమ్మా 16a ఇక్కడ 16a ఉంది, మనకు క్యాన్సిల్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈక్వేషన్ 4 నుంచి ఈక్వేషన్ 2 అనుకో ఇది ప్లస్ 16a వస్తాయి, ఇదేమొస్తుంది మైనస్ 16a అంటే ఇక్కడ 16a క్యాన్సిల్ అవుతాయి, c క్యాన్సిల్ అవుతాయి, అంటే ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 2 వెళ్తామా చూడమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ 4 మైనస్ 2 ఈక్వేషన్ 4 మైనస్ 2 ఈక్వేషన్ 4 మైనస్ 2 చేస్తాను అన్నమాట. ఈక్వేషన్ 4 ఏముందమ్మా 16a మైనస్ 4b ప్లస్ c మైనస్ 21 మైనస్ ఈక్వేషన్ 2 మా ఈక్వేషన్ అంటే ఇది అంటే 16a ప్లస్ 4b ప్లస్ c మైనస్ 5 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంటే మైనస్ లోపల ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏముంది 16a మైనస్ 4b ప్లస్ c మైనస్ 21. ఇప్పుడు మైనస్ 16a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4b ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ c ప్లస్ ఏముంది మైనస్ ఏముంది ప్లస్ 5 ఈక్వల్ టు 0. చూడమ్మా ప్లస్ 16a మైనస్ 16a క్యాన్సిల్ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్, ఇంకేం క్యాన్సిల్ కావు. చూడమ్మా మైనస్ 4b మైనస్ 4b మైనస్ 8b. చూడమ్మా మైనస్ 21 లో 5 తీయమ్మా, ఫస్ట్ ఇక్కడ 21 ఉంది 20 అనుకో 1 పక్కన పెట్టు, 20లో 5 పోతే ఎంత 20లో 5 పోతే 15, 15 ఉంది 16 అంటే మైనస్ 16 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే ఇలా 21 ఉన్నప్పుడు 20 రౌండ్ చేసుకోవాలా, 20 రౌండ్లో తీస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ రౌండ్ ఏంది 8b ప్లస్ 16 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ చేస్తున్నాడు. అప్పుడు 8b ఈక్వల్ టు ఇతర ఉంది ప్లస్ 16 తర్వాత మైనస్ 16. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 బై 8, 8 1 జా 8 2 జా b ఏమొచ్చింది మా మైనస్ 2, b వాల్యూ మైనస్ 2 వచ్చింది. b వాల్యూ వచ్చింది, మనకి ఏం కావాలా ఏ వాల్యూ కావాలా c వాల్యూ కావాలా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏది సింపుల్ ఉంది చూడు, ఈక్వేషన్ 5 చూడు ఎంత సింపుల్గా ఉందో, 4 పెద్దగా ఉంది 3 పెద్దగా ఉంది 2 ఈక్వేషన్ పెద్దగా ఉంది. మనకి ఏం రావాలా b అంటే ఇప్పుడు ఏ రావాలా, ఏ రావాలంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. substitute b is equal to minus 2 in equation 5.
ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 మా 2a ప్లస్ బి వాల్యూ ఎంత మా -2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2a is equal to -2 plus 1. -2 లో 1 పోతే మా 1 -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు 2a ఈక్వల్ టు అదిలో పోతే 1. a is equal to 1/2. నీకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, ఇంకేం తెలియాలి మనకు, సి వాల్యూ తెలియాలి. సి వాల్యూ అంటే చూడమ్మా, దీంట్లో ఏది ఈజీగా ఉంటే చూడు. సి వాల్యూ కోసం ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే ఈక్వేషన్ 4 పెద్దగా ఉంది, ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 లో మనకు సి వాల్యూ లేదు, ఉండేది 3. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. కాబట్టి సబ్స్టిట్యూట్ ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 లో చూడమ్మా 4 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా 1/2, తర్వాత -2 ఇంటూ బి వాల్యూ ఏముందమ్మా -2 +2 ప్లస్ సి -11 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడమ్మా 2 1 జా 2 2 జా అంటే 2 ఇంటూ 1 2 ప్లస్ 2 2 జా 4 ప్లస్ సి -11 ఈక్వల్ టు 0. చూడమ్మా 2 4 ప్లస్ 2 6 ప్లస్ సి ప్లస్ -11 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇక్కడ 6 ఉంది, -11 ఉంది. -11 నుంచి 6 ఇస్తాయి. ఇక్కడ 10 అనుకో, 10 లో 6 పోతే 4 ఒకటి 5 అంటే సి ఈజ్ ఈక్వల్ టు -5 ఈక్వల్ టు 0. అదిలో ఉందమ్మా సి ఈజ్ ఈక్వల్ టు 5. చూడమ్మా మనకి ఏ బి వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, సి వాల్యూ, ఈ 3 తీసుకుని ఎక్కడ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఏ కామా బి కామా సి. చూడమ్మా ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ ఏమని చూడు, y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ సి. y ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చిందమ్మా 1/2 x² ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా -2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -2x ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 5 వాల్యూ వచ్చింది. మనకి ఎల్సిఎం వస్తుంది 2 వస్తుంది. కాబట్టి 2తో మడిగామ్మా, 2తో క్రాస్ మడిస్తే 2 ఇంటూ y 2y, ఇక్కడమ్మా ఈ x² 2 2 జా 4x ప్లస్ 2 ఇంటూ 5 10 వచ్చింది. ఎల్సిఎం అయిపోతుంది. ఈ ఎల్సిఎం అయితే లేదు. మనకు ఈక్వేషన్ ఎలా వస్తే లాస్ట్కి వచ్చేటప్పుడు x² టర్ము, x టర్ము, y టర్ము కాన్స్టెంట్ రావాలి. చూడమ్మా ఇప్పుడు x² అలాగే పెట్టేస్తాయి, x² -4x ఇక్కడ ఉంది +2y ఉంది, అదిలో ఉందమ్మా -2y ప్లస్ 10 ఈక్వల్ టు 0 అయిపోయింది. మనకు కావాల్సిన ఈక్వేషన్. చూడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం వస్తుంది ఇక్కడ x² -4x ప్లస్ 10/2 వస్తుంది. ఈ 2 ఇదిలో వస్తుంది 2y వస్తుంది, అంతే. ఇంత సింపుల్ చూడు. నీకు ప్యారలల్ టు x యాక్సిస్ కానీ ప్యారలల్ టు y యాక్సిస్ అడిగితే ఇదే మెథడ్ ఇంపార్టెంట్. 2 7 మార్క్స్ ఖచ్చితంగా అవుతాడు. ఏది y యాక్సిస్ ఉన్నప్పుడు ఈక్వేషన్ రావాలా, x యాక్సిస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు ay² ప్లస్ by ప్లస్ సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, మనకు పెరాబోలాలో 7 మార్క్స్ ఖచ్చితంగా అడిగేది స్టాండర్డ్ పెరాబోలా కానీ, ఓ యాక్సిస్ ప్యారల్ కానీ, x యాక్సిస్ ప్యారల్ కానీ, అవి తప్పు చేస్తే నెక్స్ట్ 1/8a 1/60a ఇది ఇంపార్టెంట్. సేమ్ రెండు ఒకే ప్రాబ్లమ్స్, ఈజీగా ఉంటాయి. చూడండి ఎలా ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఉన్నాడు, ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇంటర్సెక్టెడ్ ఇన్ ద పారాబోలా y² is equal to 4ax is 1/8a modulus y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units అంటున్నారు. వేర్ y1 y2 y3 are the ordinate of the vertices అంటున్నారు. సెకండ్ కదమ్మా, ఇటు 1/8a ఇది 1/16a, ఈ రెండు ఇంపార్టెంట్. మనకు స్టాండర్డ్ పెరాబోలాలో వచ్చు, y యాక్సిస్ ప్యారలల్ కానీ x యాక్సిస్ ప్యారలల్ కానీ ఇవి కానీ ఖచ్చితంగా దీనిలోనే మనకు చాలా సార్లు రిపీట్ పెట్టాడు. ఒక్కొక్క ప్రాబ్లం చేస్తాం చూడండి ఎంత ఈజీగా ఉంటాయి. చూడండి ఫస్ట్ ప్రాబ్లం చేస్తాడండి, ఏది 1/8a గుర్తుపెట్టుకో, ఇది చూస్తే నీకు గుర్తు రాలా 1/8a అని. చూడమ్మా ఈ ప్రాబ్లం చేస్తాడు. ఫస్ట్ సొల్యూషన్ చూడమ్మా, లెట్ a ఈక్వల్ టు at1² కామా 2at1
నెక్స్ట్ బి a t2 స్క్వేర్ కామా 2a t2. నెక్స్ట్ మా సి a t3 స్క్వేర్ కామా 2a t3. ఇలా గుర్తుపెట్టుకుంటావు, a t1 స్క్వేర్ స్క్వేర్ ముందుకు వచ్చింది అనుకో 2a t1, a t2 స్క్వేర్ 2 ముందుకు వచ్చింది అనుకో 2a t2, a t3 స్క్వేర్ స్క్వేర్ ముందుకు వచ్చింది అనుకో 2a3. అంటే t1 t2 t3 స్క్వేర్ ముందుకు వస్తాయి అంతే. ఇది అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ గివెన్ ద వర్టిసెస్. మనకి ఏమడుగుతాడు, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాడు. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఆల్రెడీ మనము లోకస్ లో వేసుకున్నాం. ఏది 2 ఉన్నాయమ్మా. ఈజీగా ఏదంటే ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏదంటే హాఫ్ ఇంటూ 2 అడ్డగీతలు అంటే మాడ్, హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y మైనస్ y1 y1 మైనస్ y3. ఎందుకు చూడు, ఆ మెథడ్ లో చేద్దాం ఒకసారి చూడమ్మా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. సరే సార్, నువ్వు ఈక్వేషన్ చెప్పినా సరిపోయింది. మనకి ఇక్కడ x1 y1 x2 y2 y1 y2 y1 y3 ఏం తీసుకోవాలా? ఎలిమెంట్స్ యాడ్ ఉన్నాయి. ఏలో మనకి ఏమున్నాయమ్మా? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది x1 అనుకుంటా. మన ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ దీని ఏమనుకుంటాను? x1. దీని ఏమనుకుంటా? y1. ఇక్కడ బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. x2 y2 x3 y3. చూడు, x1 x2 x3 y1 y2 y3 సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. మనం ఏం కనుక్కోవాలా? 1/8 అని కనుక్కోవాలి. చూడమ్మా, ఇప్పుడు హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 అంటే ఏమన్నా a(t1) స్క్వేర్ మైనస్ x2 అంటే ఏమన్నా a(t2) స్క్వేర్ x1 మైనస్ x3 x1 అంటే a(t1) స్క్వేర్ మైనస్ x3 a(t3) స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? y1 మైనస్ y2 y1 అంటే 2a(t1) మైనస్ y2 అంటే మా 2a(t2). నెక్స్ట్ y1 మైనస్ y3 అంటే y1 అంటే ఎంత? 2a(t1) మైనస్ y3 అంటే మా 2a(t3). అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ చూడమ్మా, మనం ఇక్కడ చేసేటప్పుడు చూడు, మనం ఏం కామన్ తీస్తామని చూడాలా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే ఈ టోటల్ గా మనకు ఒక ఏ ఇస్తాం. ఇక్కడ ఏ ఉంది చూడు, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కాబట్టి టోటల్ ఒక ఏ. ఈడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఉంది, ఈ టోటల్ గా ఒక ఏ ఇస్తాం. ఓకేనా? అంటే ఈ టోటల్ మొత్తం ఏం ఇస్తాం? ఒక ఏ అనుకుంటాం. ఈ టోటల్ మొత్తం ఒక ఏ అనుకో. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a ఉంది, ఇక్కడ 2a. ఈ టోటల్ మొత్తం ఒక 2a అనుకుందాం. అంటే ఈ మొత్తం ఈడ ఏ ఉంది కాబట్టి ఏ కామన్, అంటే ఈడ మొత్తం కలిసి ఒక ఏ. ఈడ 2a, ఈడ 2a, ఈడ 2a, 2a, ఈడ 2a మొత్తం, ఈ మొత్తం ఇస్తే 2a. అంటే a ఇంటూ 2a, a ఇంటూ 2a 2a స్క్వేర్. కన్ఫ్యూజ్ కావాలి మా, ఈడ ఏ ఉంది, ఈడ ఏ ఉంది, ఏ ఉంది కాబట్టి ఏం కామన్ తీస్తున్నా. ఈడ 2a ఉంది, ఇక్కడ 2a, ఈడ ఈ 2a కామన్. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడు, గుర్తుపెట్టుకో, ఈక్వల్ టు 1/2a. ఈడ మొత్తం ఒక ఏ కామన్ తీస్తున్నా, ఈ మొత్తంలో 2a కామన్ తీస్తున్నా. అంటే మాడ్లెస్ అప్పుడు ఏమవుతుంది మనకు? ఏ పోయింది కాబట్టి t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుందమ్మా? t1 స్క్వేర్ మైనస్ t3 స్క్వేర్. ఇక్కడ 2a అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుందమ్మా? t1 మైనస్ t2. ఇక్కడమ్మా t1 మైనస్ t3. చూడమ్మా ఎంత ఇది, చూడు a ఇంటూ 2a స్క్వేర్ 2a స్క్వేర్ బై 2 మాడ్లెస్. చూడమ్మా, ఇది మనకి ఎలా ఉంది చూడు, ఇక్కడ ఇంపార్టెంట్ చూడు, ఇది ఎలా ఉంది మనకు చూడమ్మా. ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. పైది ఒకటే చూడమ్మా, మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఇక్కడ రాస్తున్నాడమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా. ఎలా ఉంది?
ఇదంతా ఏ స్క్వేర్ అనుకో మైనస్ ఇదంతా బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఇదంతా చూడమా ఇదంతా ఏ స్క్వేర్ అనుకో మైనస్ ఇదంతా బి స్క్వేర్ అనుకో అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అది ఇక్కడ ఒక్కసారి అది గుర్తుపెట్టుకోవాలి మనకు ఆ ఫార్ములా ఉంది కాబట్టి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంది 2t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 అంటే ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అంటే ఏమవుతుంది t1 ప్లస్ t3 ఇంటూ t1 మైనస్ t3 అయిపోయింది నెక్స్ట్ కింద సేమ్ దాన్ని ఏం చేంజ్ చేయమ్మా దాన్ని t1 మైనస్ t2 t1 మైనస్ t3 చూడమా ఇప్పుడు ఇక్కడ మనకు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి ఏమున్నాయి ఇక్కడ t1 మైనస్ t2 ఉంది ఇక్కడ t1 మైనస్ t2 ఉంది ఇక్కడ t1 మైనస్ t3 ఉంది ఇక్కడ t1 మైనస్ దీన్ని కామన్ తీసేస్తాం దాన్ని కామన్ తీసేయి ఏది కామన్ ఉంది ఇక్కడ చూడమ్మా ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది అంటే ఏ స్క్వేర్ కామన్ ఏం చేస్తున్నాం t1 మైనస్ t2 అంటే ఈ రెండు ఒకటి ఇక్కడ ఏం కావస్తుందమ్మా t1 మైనస్ t3 కామన్ తీస్తే ఇంకా మనకి ఏముందమ్మా t1 మైనస్ t2 కలవలేదు ఏముంది t1 ప్లస్ t2 ఇది వెళ్ళిపోయింది మీకు ఏముంది t1 ప్లస్ t3 ఇది కామన్ అయితే ఇక్కడ 1 ఇక్కడ 1 చూడు సింపుల్ చూడండి ఇప్పుడు చూడమ్మా ఏ స్క్వేర్ t1 మైనస్ t2 ఇంటూ t1 మైనస్ t3 క్రాస్ మల్టిప్లై చేద్దాం అప్పుడు డేట్ కనుక్కోవాలి అంటే ఇది t1 ప్లస్ t2 ఇంటూ 1 t1 ప్లస్ t2 మైనస్ ఇది మళ్ళీ చేస్తామా t1 ప్లస్ t3 చూడమ్మా గుర్తుపెట్టుకో ఇప్పుడు మనం ఇది చేసేటప్పుడు మనకి ఏమన్నాడు y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 కాబట్టి ఫస్ట్ మనం చేస్తాం ఏ స్క్వేర్ అది ఎలా ఉందో రాసాం y1 మైనస్ y2 అంటే t1 మైనస్ t2 నెక్స్ట్ y3 మైనస్ y1 ఇది రాసుకుమ్మా t3 మైనస్ t1 ఏం లేదు సేమ్ అలా ఇంకా లాస్ట్ వస్తాయి ఇక్కడ చూడమ్మా మాడ్లెస్ t1 ప్లస్ t2 మైనస్ చేస్తామా మైనస్ t1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ t3 ఏం క్యాన్సిల్ అయితే ప్లస్ t1 మైనస్ t1 క్యాన్సిల్ ఇంకా t2 మైనస్ t3 వచ్చేసింది ఇంకా మనకు అప్పుడు ఏ స్క్వేర్ t1 మైనస్ t2 ఇంటూ సేమ్ దీని లెక్కనే y2 మైనస్ y3 కాబట్టి ఇది రాసుకోండి t2 మైనస్ t3 రాసుకోండి t2 మైనస్ t3 ఇంటూ t3 మైనస్ t1 అయిపోయింది ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఏమంటున్నాడు 1/80 అంటున్నాడు మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ నేను ఏమేస్తానంటే 8 ఇంటూ ఏ క్యూబ్తో మల్టిప్లై చేస్తాను 8 ఇంటూ ఏ క్యూబ్తో చూడమ్మా ఈ మొత్తం ఈక్వేషన్ వేస్తుంటే 8 ఇంటూ ఏ క్యూబ్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాము ఇది గుర్తుపెట్టుకో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను 8 ఇంటూ ఏ క్యూబ్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాను చూడమ్మా ఇప్పుడు ఈ 8 ఏ క్యూబ్ నేను రాసుకుంటా అంటే 8 ఏ క్యూబ్ మనకు ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ 8 ఏ క్యూబ్ ఉంది కదా నేను ఏమనుకుంటున్నాను దీన్ని 2a ఇంటూ 2a ఇంటూ 2a రాసుకున్నా 2 2 జా 4 4 2 జా 8 8 ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ నేను దీన్ని ఇలా రాసుకుంటున్నా ఇక్కడ ఎందుకు 8 ఏ క్యూబ్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసిన ఈ ఈక్వేషన్ చూడమ్మా ఇప్పుడు 2a ఇంటూ 2a ఇంటూ 2a ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బై కింద 8a క్యూబ్ చూడమ్మా ఇప్పుడు మాడ్లెస్ t1 మైనస్ t2 t2 మైనస్ t3 t3 మైనస్ t1 మాడ్లెస్ చూడమ్మా ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ క్యూబ్ ఉంది ఏ పడింది ఇప్పుడు చూడమ్మా మనకి ఏముంది ఇక్కడ 2a 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 అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 ఇదేమన్నా 1 2 3 అంటే దీన్ని ఇక్కడికి దానికి అక్కడికి పోతాం 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్స్ ఒక్కొక్క దానికి పంపిస్తాం దీన్ని ఈ పార్ట్కి పంపించేస్తున్నా దీన్ని ఈ పార్ట్కి పంపించేస్తున్నా దీన్ని అక్కడ ఈ పార్ట్కి పంపించేస్తాను చూడమ్మా ఇప్పుడు ఇక్కడ నీకు స్క్వేరు ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఏంది ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అప్పుడు మనకు పైన ఏమంటాయి చూడు 1/8a మాడ్లెస్ ఇది ఇవ్వసమ్మా 2a t1 మైనస్ t2 ఈ 2 యాడ్ అవుతుంది 2a ఇంటూ t2 మైనస్ t3 ఈ 2 యాడ్ అవుతుందమ్మా 2a ఇంటూ 2 3 మైనస్ t1
మాడ్లెస్. ఇప్పుడు 2aతో మల్టిప్లై చేద్దాం, లాస్ట్ అయిపోతుంది మా. ఈక్వల్ టు 1/8a మాడ్లెస్ 2a ఇంటూ t1 మైనస్ 2a ఇంటూ t2 అయిపోయింది మా. 2a ఇంటూ t2 మైనస్ 2a ఇంటూ t3 మళ్ళీ మల్టిప్లై చేద్దాం. 2a ఇంటూ t3 మైనస్ 2a ఇంటూ t1 లాస్ట్ చూడమ్మా. ఇప్పుడు 1/8a 2a t1 2a t1 అంటే ఏంటమ్మా y1, ఇదంతా y1. 2a t2 y2 మళ్ళా 2a t2 y2 2a 33 y3. ఒకవేళ నీకు ఇది ఏం రాదు, లాస్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చినాడు, ఇది రాసాయి. ఆన్సర్ మొత్తం రాసాయి. ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాడు మా, లాస్ట్ ఇక్కడ రాస్తున్నాడు. ఆన్సర్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ రాస్తున్నాడు ఆన్సర్. లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తాడు చూడు. ఇక్కడ 2a t1 అంటే 2a t1 అనేది y1, 2a t2 2 మైది అంటే y2 అయిపోయాయి. అప్పుడు రాస్తాం లాస్ట్ టైం 1/8a ఇదే రాసి, ఇంకా సేమ్ ఇదే రాసేది మాడ్లెస్ y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 మాడ్లెస్ అయిపోయింది. స్క్వేర్ యూనిట్. 7 మార్క్స్ ఎంత ఈజీ అంటే చూడు, 7 మార్క్స్ అయిపోయింది, అంత ఈజీ ప్రాబ్లం. 7 మార్క్స్ అయిపోయింది. ఫస్ట్ నీకేం రావాలా, పాయింట్స్ తీసుకుంటావు. ఇది ఎట్లా గుర్తులా, ఏ t1 స్క్వేర్ అంటే 2 ముందరకు వస్తాయి, ఏ t1 t2 t3, ఏ t2 స్క్వేర్ అంటే ముందరకు వస్తాయి, ఇది వస్తాయి. ఏ రాజాలంటే ఫార్ములా సప్లై చేసుకుంటే పోతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ చేసుకున్నాక ఏ కామన్ 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1/16 సేమ్ ఇదే మెథడ్ ఉంటాయి, చెప్తాను, నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పారాబోలాలో 1/8a ఈ ప్రాబ్లం అయిపోయింది. 1/16a గురించి చెప్తున్నాం. 1/8a ప్రాబ్లం ఎలా ఉందో ఇది కూడా సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్. ఏమంటే దానికన్నా కొంచెం లెంతీగా ఉంటాయి, కానీ ఇది వస్తే ఈ ప్రాబ్లం వచ్చి ఉంటాయి. చూడండి మా, ఎలా చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లం చేస్తున్నా, ఏది 1/16a మాడ్లెస్ y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాను. ఫస్ట్ చూడమ్మా, గివెన్ పారాబోలా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. గుర్తుపెట్టుకో, పారాబోలా గివెన్ పారాబోలా అంటే గుర్తు రావాలా, y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. లెట్ పాయింట్స్ మా, ఏ t1 స్క్వేర్ కామా 2a t1 సేమ్ ఆ ప్రాబ్లం ఎలా చేస్తా అలాగే. బి ఏ t2 స్క్వేర్ కామా 2a t2. సి ఏ t3 స్క్వేర్ కామా 2a t3. BA points on the parabola. చూడమ్మా, ఫస్ట్ గివెన్ పాయింట్ తీసుకుంటాం. ఫస్ట్ గివెన్ పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x 3 పాయింట్స్ తీసుకుంటాం, ఏబిసి. ఈ పాయింట్స్ ఈ పారాబోలా. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ మనం ఎలా అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కలపాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు డిఈఎఫ్ వస్తాయి. ఆ డిఈఎఫ్ను దీని ఈని మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్తే 2 పాయింట్స్ వస్తాయి. బి ద పాయింట్ ఆన్ ద పారాబోలా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంది, ఏదైనా ఒక సర్కిల్ దగ్గర ఒక పాయింట్ టాంజెంట్ కావాలి. టాంజెంట్ ఇది టాంజెంట్. దీనికి డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ అవసరం లేదమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అటు a(t1) స్క్వేర్ కామా 2a(t2) ద పారాబోలా s ఈజ్ ఈక్వల్ 0. ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్స్. ఇప్పుడు మనం వేసుకున్నామంటే y(t1) ఈక్వల్ టు x ప్లస్ a(t1) స్క్వేర్ ఈక్వేషన్ 1, y(t2) ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ a(t2) స్క్వేర్ ఈక్వేషన్ 2, y(t3) ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ a(t3) స్క్వేర్ ఈక్వేషన్ 3. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడమ్మా, ఇక్కడ y ఉంది, t1 t2 t3 అంటే y ఇంటూ t1 y ఇంటూ t2 y ఇంటూ t3 ఇవి వచ్చేసినాయి. ఇక్కడ మా x ఇంకా సేమ్ మా ఏ t1 స్క్వేర్ ఏ t2 స్క్వేర్ ఏ t3 అంటే కదా y t1 y t2 y t3 x ప్లస్ ఈక్వేషన్.
ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంతకుముందు చేస్తాము మనము ఏ దాంట్లో సర్కిల్లో. ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడమా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే మనము ఇక్కడ చేయము, జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. డి ఈక్వల్ టు ఏ ఇంటూ T1 ప్లస్ T2. ఇక్కడ ఏమవుతుంది ఏ ఇంటూ T1 ప్లస్ T2 డి వచ్చింది. దీని ఏం చేస్తాం అంటే సిమిలర్లీ ఇంకా అదే విధంగా అని మనము రాసేస్తాం. చూడమా ఇప్పుడు డి అయింది ఈక్వల్ టు ఏ T1 T2 అయిపోయింది కదా, T2 ఇంటూ T3. ఇదేమవుతుంది ఏ T2 ప్లస్ T3. నెక్స్ట్ మా డిఈఎఫ్ చూడమా T1 T2 T2 T3 T3 T1 ఏ ఇంటూ T3 ఇంటూ T1. ఇక్కడ ఏం రాస్తాం ఏ ఇంటూ T3 ప్లస్ T1. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నప్పుడు ఒకదాని చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడమ్మా ఇచ్చిన పాయింట్స్ మనము ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమనుకుంటాము ఒకటి x1 అనుకుంటాం, x1 y1, x2 y2, x3 y3. ఎందుకు రాసుకుంటాం అంటే మనకి ఏమన్నాడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుకుంటున్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటండి హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి దీన్ని x1 y1 x2 y2 x3 y3 అనుకున్నాం. ఇప్పుడు దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ రాస్తాం హాఫ్ ఇంటూ x1 మైనస్ x2. ఇక్కడ నువ్వు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుంటాం మనము డిఈఎఫ్ తీసుకుంటాం. సారీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ తీసుకుంటాం. ఇది ఫార్ములా. చూడమ్మా హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 అంటే ఏంటమ్మా ఏ ఇంటూ T1 T2 మైనస్ x2 అంటే అమ్మా ఏ ఇంటూ T2 ఇంటూ 3 మళ్ళా x1 మైనస్ x3 అంటే అమ్మా ఏ ఇంటూ T1 ఇంటూ T2 మైనస్ x3 అంటే ఈ లాస్ట్ అమ్మా ఏ ఇంటూ T3 మైనస్ T1. ఇవి మిస్టేక్ కాకుండా రాసుకోమ్మా. నెక్స్ట్ y1 మైనస్ y2 y1 అంటే ఏమమ్మా ఏ ఇంటూ T1 ప్లస్ T2 మైనస్ y2 అంటే అమ్మా y2 అంటే చూడు ఇక్కడ చూడు y2 ఏ ఇంటూ T2 ప్లస్ T3 y1 మైనస్ y3 అంటే ఈ టర్మ్ ఏ ఇంటూ T1 ప్లస్ T2 మైనస్ y3 అంటే అమ్మా ఈ టర్మ్ ఏ ఇంటూ T3 ప్లస్ T1 మాడ్యులస్. ఇప్పుడు చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేద్దాం, ఫాస్ట్ కాదు. ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఏ ఎలిమెంట్స్ లో చూద్దాం. ఫస్ట్ చూడమ్మా ఇక్కడ ఏముంది తర్వాత ఇక్కడ ఏముంది అంటే ఈ మొత్తం నుంచి ఒక ఏ కామన్ ఇస్తాం. అంటే ఈ టోటల్ పై నుంచి కామన్ ఇస్తే ఏమవుతుంది ఒక ఏ కామన్ ఇస్తాం, అంటే ఒక ఏ కామన్ ఇస్తాం. నెక్స్ట్ ఈడ ఏ కామన్ ఉంది, ఈడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ టోటల్ నుంచి ఒక ఏ కామన్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ కామన్ తీస్తాం. తర్వాత నెక్స్ట్ చూడమ్మా ఏ కామన్ తీసినాక ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 2t, ఈడ 2t ఉంది, ఈడ కామన్. ఇక్కడ ఏముందిమా ఇక్కడ T1 ఉంది, ఇక్కడ T1 ఉంది, కామన్ ఇస్తాం. ఫస్ట్ అవి చేద్దాం చూడండి. అందుకే నేను అక్కడ రాదు నీట్గా ఇక్కడ ఏ కామన్ ఇస్తాం, అంటే ఒక ఏ కామన్, ఈడ ఏ కామన్ ఉంది, ఈడ ఒక కామన్, అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఫస్ట్ అవి కామన్ తీద్దామా. చూడమ్మా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 మాడ్యులస్ ఏ స్క్వేర్ వెళ్ళిపోయింది. ఇక్కడ T2 ఉంది, T2 కూడా కామన్ ఇస్తాం. T2 కామన్ తీస్తే ఏమన్నా T1 మైనస్ 3 బాగా గుర్తుపెట్టుకో. ఏ కామన్ తీసిన ఏ పోయింది, T2 ఉంది, T2 కామన్ తీసిన మిగిలిన ఏముంది మనకు
T1 మైనస్ T3 T2 బయట ఇస్తాం. ఇక్కడ మా ఏ కామన్ తీసిన ఇక్కడ T1 ఇక్కడ T1 కామన్ తీస్తాం. అందుకే పైన గుర్తులు పెట్టాడండి, ఆ గుర్తులు పెట్టేట్టు మాత్రం కామన్ తీస్తున్నా. T1 ఉంది కామన్ తీస్తాం. T1 కామన్ తీస్తాం ఉంది T2 మైనస్ T3 ఇప్పుడు కిందికి వస్తామా, ఏ వెళ్ళిపోయింది. ఇంకా మనకు ఉండేది ఇది ఒకటే, ఈ టర్మ్ కాబట్టి ఫస్ట్ ఏముంది T1 ప్లస్ T2 మైనస్ మడిగి చేద్దామా, మైనస్ T2 ప్లస్ ఇంటూ మైనస్ T3. ఇక్కడ ఏ కామన్ పోయింది, ఇంకేముంది ఇక్కడ T1 ప్లస్ T2 మైనస్ మడిగి చేద్దామా, మైనస్ T3 ప్లస్ ఇంటూ మైనస్ T1. చూడమ్మా a²/2 కింద చూడు మేము క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ 2t ఇక్కడ ప్లస్ 2t ఉంది కాబట్టి మైనస్ 2t ప్లస్ 2t క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుందమ్మా, ప్లస్ T1 మైనస్ T1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంది చూడు ఇప్పుడు T1 మైనస్ T3 ఇక్కడ ఏముందమ్మా T2 మైనస్ T3 ఇక్కడ కింద ఏముంది చూడమ్మా ఇప్పుడు T1 మైనస్ T3 మనకి రెండే మిగిలింది T1 మైనస్ T3 అంటే T1 మైనస్ T3 కింద ఏముందమ్మా T2 మైనస్ T3 ఒకవేళ మీకు అర్థం కాలేదు గుడి గుడిడు పైన T1 మైనస్ T3 సేమ్ కింద అదే ఉంటుంది, పైన T2 మైనస్ కింద సేమ్ అట్లా ఉంది. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మనకు కామన్ ఏమున్నాయి చూడండి, దీనిలో ఏమేమి కామన్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూడమ్మా T1 మైనస్ T3 ఈడ కామన్ ఉంది, T1 మైనస్ T3 ఇది కామన్. ఈడేముంది T2 మైనస్ T3 ఈడ కామన్, ఈడ T2 మైనస్ T ఇది కామన్ తీస్తాయి. అంటే మనకు T1 మైనస్ T3 T2 మైనస్ T3 కామన్ ఉంది కూడా తీసేద్దాం. అంటే a²/2 T1 మైనస్ T3 ఇంటూ T2 మైనస్ T3 మాడ్లెస్ ఇంకేముంటుంది మా ఇది కామన్ పోయిందంటే ఏముంటుంది T2 ఇది కామన్ పోతుంది T1 ఇది వెళ్ళిపోయింది అంటే కామన్ ఉంటుంది 1 ఇది వెళ్ళిపోయింది మా ఇడే ఉంటుంది 1 అయిపోయింది. ఇంకా చూడండి ఎంత సింపుల్ చూడండి ఇప్పుడు a²/2 T1 మైనస్ T3 T2 మైనస్ T3 క్రాస్ మల్టిప్లై చేస్తామా డైరెక్ట్ కనుక్కుందాం. అంటే ఇలా చేసినప్పుడు T2 మైనస్ T2 ఇంటూ 1 T2 మైనస్ T1 ఇంటూ T1 ఇంటూ 1 T1 చూడు a² ఇది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని వాడు మనకి ఏమడిగినా చూద్దాం. ఫస్ట్ ఏమడిగినా చూడు y1 మైనస్ y2 మైనస్ y3 మైనస్ 1 సేమ్ అలా రాసుకుందాం. అంటే a²/2 మాడ్లెస్ దీని మనకి రాసుకుందాం ఏముంది y1/2 అంటే T1 మైనస్ T2 y2 మైనస్ y3 T2 మైనస్ T3 నెక్స్ట్ y3 మైనస్ y1 T3 మైనస్ T1 రాసుకున్నామా. ఇక్కడ రాసుకున్నాక ఇప్పుడు చూడమా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఏమడిగినాడు 1/16a మాడ్లెస్ y1 మైనస్ y2 మైనస్ y3 మైనస్ y1 కావాలి. మన ఇక్కడ T1లో వచ్చినాయి, y మనకి ఏం రావాలా వైలో రావాలి. వై రావాలంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా. ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్ చూడు ఇక్కడ ఇది x1 y1 అనుకో, ఇది x1 అనుకో, ఇది y1 అనుకో, ఇది x2 ఇది y2 ఇది x3 y3 అనుకో. ఇక్కడ చూడమ్మా y1 ఈక్వల్ టు 2a T1 అనుకుంటా, y1 ఈక్వల్ ఇక్కడ రాస్తున్నాడు మా ఇక్కడ రాస్తున్నాడు నీకు గుర్తున్నానికే. ఇక్కడ ఏమనుకుంటానంటే నేను 2a T1 ఈజ్ ఈక్వల్ టు y1 అనుకుంటున్నా. ఈ టర్మ్ అంటే ఇది x1 ఇది y1 అన్నప్పుడు y1 అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా 2a T1 ఈజ్ ఈక్వల్ టు y1 అనుకుంటా. T1 ఇక్కడ పెట్టేస్తామ్మా, ఈ 2a అదిలో అప్పుడు ఏమవుతుంది T1 ఈజ్ ఈక్వల్ టు y1/2a. చూడు T1 అంటే ఏమనుకోవచ్చు y1 2a అంటే ఈ టర్మ్ తీసుకుంటున్నా ఇది x1 y1 y1 లో ఏమనుకుంటే 2a T1 ఈక్వల్ టు y1 అనుకుంటున్నా. ఈ T1 ఇక్కడనే పెట్టేస్తున్నా, ఈ ప్లేస్ లో పెట్టేస్తున్నా, దీన్ని అదులో పంపిస్తున్నా. అవుతుంది T1 ఈజ్ ఈక్వల్ టు y1/2a అంటే T1 అంటే y1/2a, T2 అంటే y2/2a, 2 మరి T3 అంటే y2, T3 అంటే y3 అంటే y3 అంటే T1 అంటే y1 రాసుకుంటాం, T2 అంటే y2 రాసుకుంటూ పోతాం అంతే. ఇంకా సింపుల్, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. మనం T1 లో బదులు మనకి ఏమొస్తాయి y వస్తాయి. ఇప్పుడు చూడమా ఇంకా
అయిపోయింది సొల్యూషన్. చూడమ్మా ఒక్కసారి. ఇప్పుడు a² / 2 మాడ్యులస్ t1 బదులు ఏమనుకుంటాం y1/2a y1/2a మైనస్ t2 బదులు y2/2a ఇంటూ t2 మైనస్ 3 t2 అంటే ఏమనుకుంటామా y2 మైనస్ 2a t3 అంటే y3 మైనస్ 2a ఇంటూ ఇడుమా t3 అంటే y3 మైనస్ 2a మైనస్ t1 y1/2a మాడ్యులస్ అయిపోయింది. అంతా వైలో మార్చేస్తాం. ఇప్పుడు ఇంకోటి చూడమ్మా, ఇక్కడ మనకు చూడమ్మా, ఇక్కడ ఈ మొత్తం ఎల్సిఎం ఎంత 2a అవుతాయి. ఇక్కడ ఎల్సిఎం 2a, ఇక్కడ ఎల్సిఎం 2a. ఎన్ని 2aలు 2a 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 ఉన్నాయి కాబట్టి ఆ 2a మొత్తం కామన్ తీద్దామా. చూడమ్మా a² బై ఆల్రెడీ 2 ఉంది, 2 అలాగే పెట్టాయి. 2 2 జా 4, 4 2 జా 8 8 a ఇంటూ a² ఇంటూ a³ మాడ్యులస్ అప్పుడు ఏమవుతుంది y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 ఆన్సర్ చేసినట్టు. ఇక్కడ a³ ఉంది, ఇక్కడ ఏముంది a² ఉంది. a³ కు a² a³ అంటే a ఇంటూ a ఇంటూ ఏలు 3 ఏలు ఉన్నాయి, పైన 2 ఏలు ఉన్నాయి, కొట్టేసేడే ఒక ఏ ఉంటుంది అంటే 1/a2 జా 16a మాడ్యులస్ y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 అయిపోయిందమ్మా. ఎంత సింపుల్ చూడు. ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 మార్క్స్ అయిపోయింది. 7 మార్క్స్ వచ్చేసింది అయిపోయింది. నువ్వు ఇక్కడ ఎంతో గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి ఫస్ట్ ఈ పాయింట్స్. a(t1)² అనుకో 2 ముందరకు వచ్చేది అనుకో 2a2, a(t2)² అనుకో ముందరకు వచ్చింది అనుకో 2a2, a(t3)² అనుకో ఇది రాదు. ఇక్కడ రాసిన ఇక్కడ ఏం చెప్పిన y t1 t2 t3 x x x a(t1) t2 t3 రాస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుంది a(t1) t2 అంటే ఏ ఇలాగ పెడతాం, ఇక్కడ ముందర ఏమవుతాం ప్లస్ పెడతాం, a(t2) t3 ఈ మధ్యలో ప్లస్ పెడతాం చేసుకుంటూ వస్తాం. ఇది x1 y1 x1 x2 x3 y1 y2 y3 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, చేసుకుంటే ఎంత సింపుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంపార్టెంట్. t1 మైనస్ t2 అంటే t1 అంటే ఏం ఈక్వేషన్ నుంచి ఇక్కడ ఏం రాస్తాము 2a t1 = y1 t1 అలాగే పెట్టాను ఇది తర్వాత t1 = y1/2 t2 అంటే y2 t3 అంటే y3 సబ్స్టిట్యూట్ అయ్యింది. ఇంపార్టెంట్ మా. ఇంకా దీనిలో 2 మార్క్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అదే కాక దీనిలో 7 మార్క్స్ 1 or 2 ఉంటాయి, నెక్స్ట్ లో చెప్తాను. కానీ ఇప్పటివరకు మనకు పెరాబోలా ఖచ్చితంగా వస్తాయి 1/8a 1/6a ఇవి ఎక్కువ మనకు రిపీట్ అడుగుతున్నాడు. ఇవి కాకుండా ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. దీంట్లో 2 మార్క్స్ కూడా ఉన్నాయమ్మా. 2 మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నోట్ చేసుకోండి.